ఏంటి విషయాలు నేను 30 సంవత్సరాల నుంచి దుబాయ్కి వస్తున్నాను కానీ ఈసారి మీ ఉత్సాహం చూస్తా ఉంటే నా జీవితంలో ఎప్పుడూ ఇప్పుడే మన కౌన్సిల్ జనరల్ ఆఫ్ ఇండియా దుబాయ్ సతీష్ కుమార్ శివన్ గారిని అడిగాను, ఇటీవల ఎప్పుడైనా ఏదైనా ఇండియా నుంచి ఎవరైనా వస్తే ఇంత రిసెప్షన్ ఇచ్చారంటే చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. దీనికంటే పెద్ద హాలు లేదు కాబట్టి ఈ హాల్లో ఈ మాత్రం ఉన్నారు. ఇంకా పెద్ద హాల్ అంటే ఆ హాల్ కూడా ఫుల్ అయిపోయినట్టు వారిని వచ్చారు. పిల్లల ఉత్సాహం చూస్తున్నాం. ఈరోజు చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, నేను కోరుకున్న నా జన్మలో ఇదే, ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళు ఉండాలి అనుకున్నాను. ఉండడమే కాదు, ఆనందంగా ఉండాలని ఆకాంక్షించాను. ఈరోజు మిమ్మల్ని చూస్తే నాకు ఒక నమ్మకం వచ్చింది. నేను ఎప్పుడూ మిమ్మల్ని ఒకటి కోరుతా ఉంటాను. 30 సంవత్సరాల వరకు 95లో స్టార్ట్ చేశాను. నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను, ఒక ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ కావాలి. మీ పిల్లల్ని మీరు బాగా చదివించండి. మీరు ఎంత డబ్బులు ఇచ్చారని ముఖ్యం కాదు. ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు భూమిస్తే ప్రయోజకులైతే కాపాడుకుంటాడు, అప్రయోజకులైతే పోగొట్టుకుంటాడు. మీరు చదివిపించండి, తెలివితేటలెక్కించండి. ప్రపంచాన్ని జయించే శక్తి మన తెలుగు వారికి వస్తుందని ఆ రోజే ఈరోజు ఉదాహరణ చూస్తే, నేను ఆ రోజు మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ తీసుకొచ్చాను. ఆ మైక్రోసాఫ్ట్ నారాయణ సత్య ఉద్యోగానికి వెళ్ళాడు. ఈరోజు నారాయణ సత్య మైక్రోసాఫ్ట్ సిఇఓగా తయారయ్యాడంటే అది తెలుగు వారి సత్తా. నేను చూశాను, పేపర్లో చూశాను. నారాయణ సత్య సంవత్సరాల తమ్ముడు 850 కోట్ల రూపాయలు. ఎంత వ్యవసాయం చేస్తే ఆదాయం వస్తుందో అడుగుతున్నాను. అందుకే ఆ రోజు చెప్తున్నా, ఈరోజు చెప్తున్నా, తెలుగు జాతికి తిరుగు లేదు. ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ 1గా రావాలి. నేను ఆ రోజు ఒక మాట చెప్పేవాడిని, చదువుకొని మరి ఎంతమంది జాబ్ వర్క్ చేసేవాడు, దీంట్లో డబ్బులు రావు, మీరంతా ప్రోడక్ట్స్ తయారు చేయాలని ఆ రోజు చెప్పేవాడిని. తర్వాత చెప్పేవాడిని, మీరు ఉద్యోగం కలిసి చేస్తే లాభం లేదు, మీరు ఉద్యోగాలు ఇచ్చే స్థాయి పెరగాలని. ఈరోజు నేను చెప్తున్నా, ప్రపంచంలో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీ ఎవరంటే దానికి చిరునామా తెలుగు జాతిగా ఉంటుంది. ఇటీవల ఎన్నికలు వచ్చాయి. సంవత్సరం కంటే ముందు 2024 మొత్తం గవర్నమెంట్లందరూ కూడా
కొంతమంది ఉద్యోగాలు, కొంతమంది చిన్న చిన్న పనులు చేసుకున్నా ప్రతి ఒక్కరు 2024లో కూటమి గెలవాలని మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి మమ్మల్ని గెలిపించారంటే మా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేదు. నా జీవితంలో ఒక పెద్ద ప్రయోగం ఇది. ఆ రోజు రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేయాలని నేను జనసేన అధినేత బీజేపీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో 3 పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమి కట్టాం. చాలా ఎన్నికల్లో పోటీ చేశారు కానీ మొన్న విజయాన్ని మీరు చూస్తే పెట్టిన అభ్యర్థులందరూ బ్రహ్మాండమైన మెజార్టీ నిలిపించారు. 94% స్థాయికి. అది మీ పార్టీపై ఉండే నమ్మకం. ఆ నమ్మకాన్ని చూస్తే నాకు ఇంకా బాధ్యత పెరిగింది. అందుకే ఈరోజు నిన్న 3 రోజులు ఇక్కడ నుంచి మీరు చూశారు. ఈ రోజు నీటిని చూస్తే మొత్తం 10 దేశాల నుంచి గల్ఫ్ మొత్తం ఇక్కడే ఉన్నారు. 3 రోజులు చూస్తుంది. ఎక్కడ పోయినా ఏ ఆఫీసుకి పోయినా మన వాళ్ళే కనుక వస్తున్నారు. ఒకప్పుడు కింది స్థాయిలో ఉండేవారు, ఇప్పుడు పై స్థాయిలో కూడా ఈ గల్ఫ్ దేశాల ముందుకు వచ్చారంటే, ఇండియా ముందుకు వచ్చారంటే ఇది కొత్త అనుభవం. ఈరోజు కువైట్ నుంచి ఖతార్, ఒమన్, బహ్రెయిన్, సౌదీ అరేబియా నుంచి కూడా ఇక్కడికి వచ్చారంటే ఇది ఒక వినూత్నమైనటువంటి అనుభవం. నేను ఒక రోజు మీకు చెప్పేవాడిని, మీరందరూ ఒక రోజున గ్లోబల్ సిటిజన్స్ గా ఉండాలని కోరుకున్నాను. కానీ ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్న గ్లోబల్ లీడర్స్ గా తయారయ్యే పరిస్థితికి వచ్చారు. ఆ స్థాయికి వచ్చారు. ఈరోజు ఒక పక్కన ఈ దేశాన్ని నేను చూశాను. ప్రపంచం మొత్తం కూడా అధ్యయనం చేసినప్పుడు నాకు అనిపించేది, మొట్టమొదటిసారిగా భారతదేశంలో 1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. 1995లో ఇంకా దానికి ముందే ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. ఈ రెండు కూడా మనం అందిపించుకున్నాం. ఈరోజు ఈ దుబాయ్ మీరు చూస్తున్నారు. నేను ఎప్పుడు కూడా ఈ దుబాయ్ని రోజుగా అధ్యయనం చేస్తూ ఉంటాను. ఇక్కడంతా కూడా ఎడారి, నీళ్లు కూడా లేదు, వర్షాలు కూడా పడడం లేదు. ఇటీవల కాలంలో చాలా ప్రయత్నాలు చేశారు కానీ అనుకున్న వర్షాలు పడే పరిస్థితి కూడా లేదు. ఒక ఎడారిని స్వర్గం చేశారంటే అన్నీ ఉన్న భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడుండాలో మీరే ఆలోచించాల్సిందిగా ఉందని కోరుకున్నారు. నా ప్రయత్నం అదే. ఈరోజు నేను చూస్తే ఏదైతే అబుదాబి ఒకప్పుడు ఆయిల్ ఎకానమీ, అదే దుబాయ్. ఇక్కడ ఆయిల్ కూడా లేదు కానీ ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్, ఆ ఎయిర్పోర్ట్ ఆధారంగా చేసుకుని ఏ దేశంలో నేను రూములు క్రియేట్ చేసి 1,50,000 రూములు క్రియేట్ చేసిన ఏకైక దేశం, ఏకైక సిటీ ఈ దుబాయ్. దానికి సపోర్టింగ్ గా షాపింగ్ తీసుకొచ్చారు, వ్యాపారాలు తీసుకొచ్చారు. ఇది ఎందుకు మీకు అందరికీ చెప్తున్నానంటే ఒకప్పుడు ఈ ప్రాంతం కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ ప్రాంతం. ఈ రోజు అంచెలంచెలుగా నేను చూశాను, నాయకత్వాలు చూస్తున్నా. ఆ నాయకత్వం కూడా ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నారంటే
లీడర్స్ కావాలంటే ప్రపంచంలో ఉండే లీడర్స్ తీసుకొస్తున్నారు, పాలసీలు మాత్రం వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. వెల్త్ క్రియేషన్ లో నెంబర్ 1 అయ్యే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు మీరు ఒకసారి చూసినప్పుడు ఏదైనా సరే సాధ్యం. 25 సంవత్సరాల కంటే ముందు హైదరాబాద్ ఉంది, ఈ రోజు హైదరాబాద్ ఎట్టుందంటే దానికి కారణం ఈ తెలుగుదేశం పార్టీ అని మరొకసారి చేస్తున్నారు. ఆ రోజు మనం చేసిన పని మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ తీసుకొచ్చాం, దాంతో దశ మారింది. ఈ రోజు మీరు చూస్తే గూగుల్ విశాఖపట్నానికి తీసుకొస్తున్నాం. ఆ రోజు మన ప్రయాణం మైక్రోసాఫ్ట్ ఐటీ ప్రమోషన్, ఇప్పుడు మన ప్రయాణం గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈరోజు అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంది, ప్రపంచంలో గర్వంగా చెప్పగలుగుతున్నా క్వాంటమ్ వ్యాలీ ఉండే ఏకైక దేశం భారతదేశం, అది కూడా ఆంధ్రప్రదేశ్. మనం కూడా స్పీడ్ పెంచాలి, ఇంకా ఐటీ స్పీడ్ కూడా పెరగాలి, క్వాంటమ్ స్పీడ్కి వెళ్ళాలి. ఏ కాదు, మీరందరూ కూడా క్వాంటమ్ కంప్యూటర్ ఆల్గరిథం సహాయకులు. నేను అందుకని ఆ రోజు చెప్పాను, ఇంటికి ఒక ఐటీ అన్నాను, ఈ రోజు చెప్తున్నాను ఇంటింటికి ఒక ఏఐ యూజ్ కేసెస్ తయారు చేయాలి, లేకపోతే ఏఐ వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఉద్యోగాలు చేయమని చెప్పి తర్వాత పారిశ్రామికవేత్తలుగా ఉన్నాను. ఈ రోజు చెప్తున్నాను మీ అందరికీ, 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్, ప్రతి ఒక్క ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తలు తయారు చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యం.